హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 8 అనమాట. సో మీకు వీక్ అయిపోతుంది కదా. సో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అంటే మీకు వెయిట్ ఏమైనా తగ్గుతున్నట్లు అనిపిస్తుందా, లేకపోతే చేయలేకపోతున్నారా, ఏదైనా స్కిప్ చేస్తున్నారా అనేది అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది, అంటే దానికి తగ్గట్టు ఏం చేయాలి అనేది అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవాళ డే 8లో నేనైతే మార్నింగు హాట్ వాటర్ తాగాను అనమాట. 1/2 లీటర్ వచ్చేసి దాంట్లో అయితే నేను ఇవాళ పుదీనాని యాడ్ చేసుకున్నాను. సో పుదీనాని యాడ్ చేసుకొని అయితే ఒక 1/2 లీటర్ దాకా తాగాను. నెక్స్ట్ వచ్చేసి 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చెప్పాను కదా, అదైతే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. ఖచ్చితంగా అయితే ఆ ఎక్సర్సైజెస్ అనేవి అయితే చెయ్యండి. మీకు టైం ఉంది అనుకుంటే మార్నింగే ఇవి జిమ్ కానీ లేకపోతే డ్యాన్స్ కానీ కంప్లీట్ చేయండి మార్నింగే. మీకు సఫిషియెంట్గా టైం లేదు అనుకుంటేనే మీరు ఈవినింగ్ చేసుకోండి. సో అది ఎట్లయినా అంటే మీ టైంని మీరు అడ్జస్ట్ చేసుకొని ఖచ్చితంగా అయితే ఇవైతే చేయాలండి. ఎంత మనము వైట్ రైస్ స్వీట్స్ కంట్రోల్ చేసినా సరే ఎంతో కొంత బాడీకి అయితే ఎక్సర్సైజ్ అనేది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదైతే అస్సలు మిస్ చేయొద్దు. ఒకవేళ మీకు మరీ ఎప్పుడైనా అంటే వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారో లేకపోతే చీట్ డైట్ అలాంటివి చేసినా ఫుడ్ తిన్నా ఇవి మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట, చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేనేంటంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు తీసుకున్నాను అనమాట 2. సో మీరు కావాలంటే కొంచెం ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం తురుము ఇవి కూడా వేసుకోండి. సో వేసుకొని నేనైతే పల్లీల చట్నీ ఏం వేసుకోలేదు. సో కారం వేసుకొని తినేసాను అనమాట. ఏంటంటే రోజు మేము ఓట్స్ తినలేము అనుకునే వాళ్ళ కోసం అనేసి నేను డిఫరెంట్గా రోజుకొకటి చెప్తున్నాను అనమాట. మళ్ళా అంటే ఓట్స్లోకి మళ్ళీ రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. సో 3 డేస్ దాకా మనం ఓట్స్ తీసుకుంటే రిమైనింగ్ 3-4 డేస్ అదర్వే తీసుకున్నాం కదా. సో ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అంటే దోశలు అలాంటివి కూడా అంతే ఓకే, బట్ ఎవ్రీడే కాదు. సో మరి మీకు ఎప్పుడైనా ఓట్స్ తినలేము అనుకున్న సిచ్యువేషన్లో మాత్రమే అనమాట ఇది. సో ఇవాళ నేనైతే పెసరట్టు తీసుకున్నాను. సో నెక్స్ట్ అని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇవాళ నేను కీన్వా కాకుండా కోడో మిల్లెట్స్ని తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా, ఏ మిల్లెట్స్ అయినా సరే 8 hours అయితే ఖచ్చితంగా నానాలి. అప్పుడే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. దాంట్లో మొలక అనేది కూడా నానబెట్టినప్పుడు మనకి మిల్లెట్స్లో నుంచి వస్తుందన్నమాట. సో ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్. మరీ టైం లేదనుకుంటే ఒక 4-5 hours ఎప్పుడైనా సో ఖచ్చితంగా అయితే నానబెట్టుకొని చేసేసుకోండి. నేను ఇవాళ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై చేశాను అనమాట. అది కూడా పౌడర్ వచ్చేసి నేను పుట్నాల పౌడర్ వేసి చేశాను. పుట్నాలు కూడా మంచి ప్రోటీనే. సో కొంచెం తక్కువ ఆయిల్ వేసే నార్మల్గానే కొంచెం లైట్గా ఆయిల్ వేసి వంకాయల్ని ఫ్రై చేసేసుకొని ఆ కారం వేసుకున్నాను అనమాట. నేను హెవీ ఆయిల్ వేసి డీప్ ఫ్రైలు అలా కూడా ఏం చేయలేదు, నార్మల్గానే చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, కీరాని కూడా తీసుకొని కర్డ్ని కూడా తీసుకున్నాను అనమాట. సో నా లంచ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డిన్నర్కి వచ్చేటప్పటికైతే నేను ఇవాళ ఎగ్ సలాడ్ని చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే ఇక్కడ నేను 2 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకున్నాను. క్యారెట్, నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికము, టమాటో, ఆనియన్స్, కొంచెం కీరా, కొత్తిమీర ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇలా అంటే పచ్చివే తినగలుగుతాము అనుకుంటే ఆ బాయిల్డ్ ఎగ్స్ని కొంచెం లైట్గా కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్, పెప్పర్ వేసేసుకొని అలానే మిక్స్ చేసేసి అంటే లెమన్ కూడా స్వీట్ చేసేసి అలానే తినేసేయండి. నేను ఇందాక చూపించాను కదా ప్లేటింగ్ అనేది. సో మేము అలా తినగలుగుతాము అనుకుంటే ఫైన్, బట్ ఏంటంటే క్యాప్సికమ్ పచ్చిది తినలేము. మేము అలా పచ్చి తింటాం అనుకున్నప్పుడు క్యాప్సికమ్ని ఒక్కదాన్ని రిమూవ్ చేసేసి రిమైనింగ్ అన్నిటినీ వేసుకొని మీరు హ్యాపీగా తినేసేయండి. నేనేంటంటే ఇక్కడ క్యాప్సికమ్ కూడా కట్ చేశాను కదా, సో నేను కొంచెం లైట్గా ఆయిల్ వేసి, ఎక్కువ ఆయిల్ కూడా కాదు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసేసుకొని చేస్తున్నాను అనమాట. మీకు ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదా, కుదరట్లేదు వాకింగ్స్ అవి చేయడానికి అని ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. ఇంట్లో అయినా కనీసం 30-45 మినిట్స్ అయితే వాకింగ్ అయితే మ్యాండేటరీగా చెయ్యండి. అంటే వర్షాలు పడుతున్నాయని స్కిప్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి, లేకపోతే కుదరలేదని. ఎన్ని పనులున్నా ఈ రొటీనేనండి. 90 డేస్ కనుక మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తే హ్యాపీగా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతారు. ఇదేంటంటే మీకు స్లోగా తగ్గుతుంది, బట్ ఏంటంటే ఇమీడియట్గా అస్సలు పెరగరు ఈ డైట్లో.
చాలామంది మామూలుగా ఒక వారం చేస్తే 3 కేజెస్ 4 కేజెస్ తగ్గుతారు అని చెప్తారు కదా, మళ్ళీ మీరు తినగానే యాజ్ యూజువల్ పెరుగుతారు. ఎప్పుడైనా అలాంటి డైట్స్కి వెళ్ళకూడదు. మళ్ళీ మీరే డిసప్పాయింట్ అయిపోతారనమాట, తగ్గాము మళ్ళీ పెరిగామని. ఇలా చేస్తే ఏంటంటే మీరు ఎక్కడ ఫుడ్ని స్కిప్ చేయట్లేదు, ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటున్నారనమాట. ఎక్కడ మీరైతే అంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయట్లేదు, లంచ్ని డిన్నర్ని ఎక్కడా స్కిప్ చేయట్లేదు. ఇంకా ఏంటంటే హెల్దీ వర్షన్లోనే తీసుకుంటున్నారు కాబట్టి మీరు హ్యాపీగా, అంటే ఏం ప్రాబ్లం కూడా ఏం ఉండదు మీకు డైట్ చేయడానికి. మీరు 18 గంటలు 20 గంటలు ఏం తినకుండా అలా ఉంటే కొంచెం మీకే ఇబ్బంది. ఏంటంటే ఎప్పుడైనా వెంటనే రిజల్ట్ రావాలి అని అనుకోవద్దు మీరు. రాకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. టైం టేకెన్ ప్రాసెస్సే. అలానే మీరు వెయిట్ అనేది కూడా గెయిన్ అవ్వరనమాట తర్వాత అంత ఈజీగా. నార్మల్గా తింటూ మీరు కంటిన్యూగా వాకింగ్ చేసుకుంటూ ఉన్నా మీ వెయిట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఖచ్చితంగా డిన్నర్ అయితే మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ 6:30 లోపల అయితే ఫినిష్ చేయండి. అంటే తినమంటున్నారు కదా అని నైట్ 10 ఆ వరకు మాత్రం అట్లా చేయొద్దు. ఎర్లీగా డిన్నర్ క్లోజ్ చేయండి. ఇంకా తర్వాత ఏమొద్దు, వాటర్తోనే మీరు బ్యాలెన్స్డ్గా మొత్తం గడిపేసేయండి డేని. సో అంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను వెయిట్ లాస్కి సంబంధించినవి. సో ఎవరైనా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.